ఫిషర్ అంటే ఏంటంటే, మోషన్ ఎప్పుడైనా హార్డ్‌గా పాస్ అయినప్పుడు, లేదంటే డయేరియా బాగా అయినప్పుడు, అక్కడ మోషన్ వచ్చే వేలో చర్మం చిట్లితే దాన్ని యానల్ ఫిషర్ అంటాం. సో, ఈ యానల్ ఫిషర్‌లో పెయిన్ ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. బ్లీడింగ్ కూడా కొంచెం స్టూల్‌కి అంటుకొని వస్తున్నట్టు ఉంటుందండి. పైల్స్ అంటే ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి మనకు మోషన్ వచ్చే వేలో అక్కడ చిన్న చిన్న రక్తనాళాలంటే అనేవి ఉంటాయి. సో, వాటిని హిమరాయిడల్ కుషన్స్ అంటాం. యానల్ కుషన్స్ అని. అవి పెద్దగా అయ్యి కిందకి జారితే పైల్స్ అంటాం. సో, పైల్స్‌లో కామన్‌గా ఉండే కంప్లెయింట్ ఏంటంటే, ఏదో ఒక మాస్ లాగా మన యానల్ కెనాల్ నుంచి బయటికి రావటం, బ్లీడింగ్ ఎక్కువ అవ్వటం, పెయిన్ ఫిషర్‌లో ఉన్నంత సివియర్ పెయిన్ ఉండదు. కాకపోతే ఎప్పుడన్నా ఈ పైల్స్‌లో కాంప్లికేషన్స్ వస్తే గనక పెయిన్ వస్తుంది. సో, ఇవి 2 కాకుండా యానల్ ఫిస్టులా, యానల్ యాబ్సెస్ అనే కంప్లెయింట్స్ కూడా ఉంటాయి. సో, ఒక్కొక్కసారి మన మోషన్ వచ్చే వేలో చిన్న చిన్న గ్లాండ్స్ ఉంటాయి. వాటి సెక్రీషన్స్ ద్వారా మన మోషన్ వచ్చే వే లూబ్రికేట్ అయ్యి మన మోషన్ ఈజీగా పాస్ చేసేటట్టు చేస్తాయి. వాటి డక్ట్స్ ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో, వాటి సెక్రీషన్స్ పూల్ అప్ అయ్యి వాటిలో ఇన్ఫెక్షన్ వచ్చి పస్ ఫార్మ్ అయితే దాన్ని యాబ్సెస్ అంటాం. ఒక్కొక్కసారి యాబ్సెస్ బయట నుంచి ఒక హోల్ పడి దాని పస్ డ్రైన్ అవుట్ అయిపోతుంది. కాకపోతే డక్ట్‌కి లోపల ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి, ఆ ఓపెనింగ్ నుంచి బయట ఓపెనింగ్‌కి ఒక ట్రాక్‌లా ఫార్మ్ అయితే దాన్ని యానల్ ఫిస్టులా అంటాం.